హాయ్ అండి, నేను డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. కామన్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, ఒకటి బాగా ఏడుస్తున్నారండి పిల్లలకు డ్రైప్ వాటర్ ఇవ్వచ్చా? ఇది కామన్గా నాకు చాలా వరకు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తున్న కామన్ క్వశ్చన్. ఇవ్వటం మంచిదా, ఇవ్వచ్చా, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవి కామన్ క్వశ్చన్స్. సో దీనికి స్ట్రైట్ అవే ఆన్సర్ ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రైప్ వాటర్ అనేది చాలా వరకు డ్రైప్ వాటర్ ఏదైతే ఉంటుందో ఇది బేబీస్ని గ్యాస్ ప్రాబ్లం వస్తే గ్యాస్ తగ్గించడానికి, మోషన్ వెళ్ళకపోతే ఫ్రీగా వెళ్ళటానికి సాధారణంగా ఇంట్లో వాడుతున్న చిటక ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే 1851 నుంచి వెస్ట్రన్ కంట్రీస్లో మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా చాలామంది వాడుతున్నారు. మన సౌత్ ఇండియాలో ప్రతి 3 పిల్లలు 1 పిల్లలు డ్రైప్ వాటర్ వాడతారు. సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఉండేది మంచిదా చెడ్డదా? డ్రైప్ వాటర్లో ఉండేది సోడియం బైకార్బోనేట్, ఫెనల్ ఆయిల్, ఓకేనా, అండ్ ఇంకా డిల్ ఆయిల్. సో ఇవి పార్టికల్స్ చాలా వరకు వాడుతున్నాం. ఇంకా కొన్ని డ్రైప్ వాటర్లో పిల్లలు ఎక్కువ తాగాలని స్వీట్ షుగర్ సిరప్ కూడా వాడుతూ ఉంటారు, తీయగా ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే, ఈ సోడియం బైకార్బోనేట్ ఏం చేస్తుంది, ఉన్న గ్యాస్ని బ్రేక్ చేస్తుంది, గ్యాస్ బబుల్స్ని బ్రేక్ చేసి తొందరగా డిసిపేట్ అయ్యేలా చేస్తుంది. సో దీనివల్ల కొంచెం గ్యాస్ ప్రాబ్లం తగ్గి బేబీస్ కొంచెం కంఫర్టబుల్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇట్లాంటి పిల్లలకి లాంగ్ టర్మ్లో డ్రైప్ వాటర్ వాడటం వల్ల, సోడియం బైకార్బోనేట్ వాడటం వల్ల, ఎందుకంటే ఇది న్యాచురల్ కెమికల్ కాదు కాబట్టి ఇంటెస్టైనల్ లేయర్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి పిల్లలకు లాంగ్ టర్మ్లో మేము చూసేది ఏంటంటే, ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావటము, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము, ఇన్ఫెక్షన్స్ రావటము, వామిటింగ్స్ ఎక్కువ అవ్వటము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము, డిస్కంఫర్ట్ ఉండటము, ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ మందులో డెఫినెట్గా నాట్ అడ్వైజబుల్ అండి. ఇది ఏ పెడియాట్రిషియన్, ఏ డాక్టరు రాయడండి. ఇట్ ఈస్ ఓన్లీ కేమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్. అండ్ దీని పాస్ట్ హిస్టరీ చూసుకుంటే, స్టార్టింగ్లో దీంట్లో ఆల్కహాల్ వాడేవాళ్ళు. ఈ ఆల్కహాల్ వాడి బేబీస్ పడుకునేవాళ్ళు. దీంట్లో బార్లీ వాటర్ కూడా వాడతారు. మీకు తెలుసు బార్లీ వాటర్ దేంట్లో వాడతారు, మోస్ట్లీ ఆల్కహాల్ ప్రిపరేషన్స్లో వాడతారు. సో ఇవన్నీ ఏవి కూడా బేబీకి మంచివి కావండి. సో బేబీని కామ్ చేసుకోవడానికి ఎన్నో న్యాచురల్ మెథడ్స్ ఉన్నాయి, విచ్ యువర్ పెడియాట్రిషియన్ షుడ్ డిస్క్రైబ్. సో స్ట్రిక్ట్లీ యాజ్ పెడియాట్రిషియన్ వీ వుడెంట్ రికమెండ్ డ్రైప్ వాటర్.